నమస్తే వెల్కమ్ టు E6 టీవీ నేను మీ మధు పగను తగ్గించే శక్తి కాలానికి ఉంటుందో లేదో తెలియదు కానీ గాయాన్ని మాన్పే శక్తి మాత్రం ఖచ్చితంగా కాలానికి ఉంటుందని చెప్పగలం అదే అమృత విషయంలో జరిగింది టీనేజ్ లో పెళ్లి వెంటనే భర్తను కోల్పోవడం అందులోనూ గర్భవతి చిన్న వయసులోని జీవితాన్ని చూసేసింది ప్రస్తుతం సింగిల్ పేరెంట్ గా బాబును చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంది జీవితాంతం ఇలానే ఉండాలని రూల్ ఏమైనా ఉందా తన కొడుక్కి మంచి లైఫ్ కావాలి కదా మరి అమృత కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తే తప్పేంటి అమృత తన పేరు పక్కన ప్రణయ్ అనే పేరు తీసేస్తే తప్పేంటి అని చాలా మంది అంటున్నారు ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడినప్పటి నుంచి అమృత మళ్ళీ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది మొదట్లో అమృత ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పేరు అమృత ప్రణయ్ అని ఉండేది రీసెంట్ గా అమృత ఆ పేరును మార్చి ప్రణయ్ పేరు తీసేసి అమృత వర్షిణి అని పెట్టుకుంది అయితే దీంతో ఆమె ప్రణయ్ను మర్చిపోయింది రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు ఈ చర్చ పెట్టే వాళ్ళంతా ఒక మాట చెప్పండి ఆమె ప్రొఫైల్ పేరు మార్చుకుంటే తప్పేంటి పేరు కాదు అసలు ఆమె రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి ప్రణయ్ చనిపోయిన తర్వాత చాలా కాలం అమృత అదే డిప్రెషన్ లో ఉంది ఆమె డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆమె గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టాలని చాలా మంది మాట్లాడారు ఇప్పుడు ఆమె అదే పని చేస్తుంటే మళ్ళీ తప్పు చేస్తుంది అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు ఇదేం లాజిక్ ఎవరు అవునన్నా కాదన్నా సరే ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు అవసరం ప్రతి అమ్మాయి జీవితంలో ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులు చాలా ముఖ్యం అదే కన్న తండ్రి కట్టుకున్న భర్త కానీ అమృత విషయంలో ఆ ఇద్దరు ఇప్పుడు లేరు ప్రణయ్ చనిపోయి దాదాపు 7 ఏళ్ళు అవుతుంది అయితే ఇప్పుడు అమృత ఇంకో పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభిస్తే తప్పేంటి ఆమె అలాగే పెళ్లి చేసుకోకుండా ఉంటే చనిపోయిన ప్రణయ్ తిరిగి రారు కదా అమృత కొడుక్కి తండ్రి లేని లోటు ఎవరు తీరుస్తారు ఎవరు అవునన్నా కాదన్నా తన తల్లి బాధ్యత తన కొడుకు బాధ్యత తీసుకోవాల్సింది అమృతే ఇన్ని బాధ్యతల మధ్య ఖచ్చితంగా ఆమెకు ఒక తోడు అవసరం పెళ్లి అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయం అమృత రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇండియాకి ఉన్న అప్పులేం తీరిపోవు కదా అయితే అమృత రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే పీవీకో సమస్య సాల్వ్ అయిపోదు కదా అయితే సో అమృత పేరు మార్చుకుంది అంతే అమృత రెండో పెళ్లి చేసుకుంటుంది అనేది సోది కంటే ఏమైనా తక్కువేం కాదు అయితే ఏవైనా పనికొచ్చే పోస్టులు పెడితే బెటర్ అని అంటున్నారు చాలా మంది ఇటువంటి పోస్ట్ కి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి